వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగింది. పొదిలిలోని పొగాకు బోర్డు దగ్గరకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ పొగాకు రైతులను పరామర్శించి వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జగన్ పర్యటనలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో కొంతమంది రాళ్లు రువ్వారు. దీంతో జగన్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. వైఎస్ జగన్ పొగాకు రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక కొండేపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇక వరి, మిర్చి, పొగాకు పంట చూసినా గిట్టుబాటు ధర లేదు అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చాం. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించామని సూచించారు. గత ఏడాది రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయింది. మోడీ ఇచ్చే 6,000 కాక మరో 20,000 ఇస్తామని చెప్పారు. జూన్ వచ్చినా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని ఆరోపించారు. ఇక మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అందించే వాళ్ళం. ఇక ఆర్బీకేలతో ఉచిత పంటల బీమా అందించాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు. మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు 20% పొగాకు ఎక్కువ వేసుకోండి, మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా 20% ఎక్కువ కొనుగోలు చేసే విధంగా రైతులకు ఆర్డర్లు ఇచ్చినారు. నేడు సంవత్సరం 36 ఎన్ని క్వింటాల్ పర్మిషన్ ఇచ్చినారు? బ్యారెన్కి ఎంత? 35. నేడు సంవత్సరం 35 క్వింటాళ్లకు గత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు కాబట్టి 20% అధికంగా అనుమతి వీళ్ళే ఇచ్చినారు కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచినారు. పెంచిన తర్వాత పెట్టుబడులు చూస్తే 30% పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ప్రతిదీ కూడా బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల మధ్య రైతు వ్యవసాయము రాష్ట్రంలో 30% పెరిగింది. రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేశాడు. కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి. మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక నేడు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా 10 క్వింటాలు రావాల్సింది 8 క్వింటాల్లే వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకుగా రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 366 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు అదనంగా 10,000 ఇచ్చేవాళ్ళం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. కేంద్రం ప్రకటించిన పంటకే కాకుండా ఇక పలు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకొని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. పొగాకు పంటకు గత ఏడాది కేజీకి 360 రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పొగాకు రైతులను పట్టించుకోలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇక రాష్ట్రంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే వైసీపీ ఆందోళనలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. నిన్న నేను ఆఫీసుకు వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు. కొక్కో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు. అన్న గత సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో కొక్కో కిలో గింజల ధర 1,050 రూపాయలు. నేరేడు సంవత్సరం కొక్కో
కిలో గింజల ధర 1050 రూపాయలు నేరేడు సంవత్సరం. ఇవాళ ఎంత తెలుసా? 360 రూపాయలు, 370 రూపాయలు. రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పొచ్చారు. పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు. పామాయిల్ ధర నేరేడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాదిలో వైఎస్ఆర్సీపీ హయాంలో పామాయిల్ ధర గరిష్టంగా 23,365 రూపాయలు. కెర్నిల్ నట్స్కు 29,250 రూపాయలు ధర వస్తే నేరేడు సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది. మొన్న మార్చికే 20,950 రూపాయలకు పడిపోయింది. 20,950 రూపాయలు మార్చి నుంచి ఈ రోజుకి వచ్చేసరికి 18,660 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. అంటే సంవత్సర కాలంలో 23,365 రూపాయలు పలికిన పామాయిల్ ధర కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈరోజు 18,660 రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామాయిల్ రైతులు, నిన్న కొక్కో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి, అన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పిన ఫలితం లేదన్నా, కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా, కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా, అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రలేస్తుందేమో అన్నా అని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం